వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీవేదవ్యాసాయ నమః. ఈరోజు మనం శకుంతల దుష్యంతుల గాంధర్వ వివాహాన్ని మనం పారాయణం చేసుకుందాం. దుష్యంతుడు శకుంతలతో ఇలా అంటున్నాడు: ఓ కళ్యాణి, నీ కథ విన్నాక ఇప్పుడు నాకు నువ్వు రాజపుత్రికవని తెలిసింది. అన్ని కథలంతా ఆ బ్రాహ్మణుడికి చెప్పేటప్పుడు, తన నాన్నగారు చెప్పేటప్పుడు అన్నీ చెప్పింది కదా. సాకు నాన్నగారు చెప్పేటప్పుడు నిజమైన నాన్న ఎవరు అని చెప్పింది కదా. రాజర్షి బ్రహ్మరూపమైనటువంటి విశ్వామిత్రుడు అని అన్నీ చెప్పింది కదా. అప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు అయితే క్షత్రియ కన్యవు అని. అప్పుడు ఇతనికి ఇంకా లైన్ బాగా కుదిరింది. అంటే ఏది పట్టాలు కుదిరినట్టుగా అంతా ఏమీ ప్రాబ్లం లేకపోయినాక అయిపోయింది. అయితే నేను వివాహం చేసుకోవచ్చు కదా అని. కనుక నువ్వు నాకు భార్యవుక, ఎందుకంటే నువ్వు క్షత్రియ కన్యవే కాబట్టి నీకోసం నేనేం చేయాలో చెప్పు. ఆభరణాలు కావాలంటే ఇప్పుడే తీసుకొని వస్తాను. ఈ రాజ్యమంతా నీదే. నాకు భార్యవుక. వివాహాలలో గాంధర్వ వివాహం క్షత్రియులకు శ్రేష్టమైనది. గాంధర్వ విధి ప్రకారం నన్ను పెళ్ళాడు అన్నాడు. శకుంతల: ఓ రాజా, నా తండ్రి పండ్లు తేవటానికై వెళ్ళాడు. ఒక్క ముహూర్త కాలం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాడు. ఆయనే నన్ను నీకు ఇస్తాడు. ఆయనే ఇస్తాడు నన్ను. ఆయన నన్ను ఎవరికి ఇస్తే అతడే నాకు భర్త అవుతాడు. స్త్రీని కౌమారంలో తండ్రి రక్షిస్తాడు, యవనంలో భర్త రక్షిస్తాడు, ముసలితనంలో పుత్రుడు రక్షిస్తాడు. స్త్రీకి గల స్వేచ్ఛ విషయంలో ధర్మం ఇలా చెప్పబడింది అంది. దుష్యంతుడు: ఓ సుందరి, నా మీద దయ చూపించు. కణమ మహర్షి దయగలవాడు, ఆయన ఒప్పుకుంటాడు అని శకుంతలకు గల భయాన్ని తొలగించటానికి ప్రయత్నం చేశాడు. ఈ నీతి ముందు చెప్పిందే శకుంతల. తండ్రి రక్షిస్తాడు, భర్త రక్షిస్తాడు, తర్వాత కొడుకు. ఇట్లా ఆ నీతి చాలా అద్భుతమైనటువంటి నీతి. అది అందరికీ కావలసినటువంటి నీతి. శకుంతల: రాజా, విప్రులకు కోసమే ఆయుధం. ప్రత్యేకించి అంటే ఆ విప్రులకు ఎటువంటిది ఆయుధం? కోపమే ఆయుధం. వాళ్ళ కోసమే పెట్టినటువంటిది కోపం అనేటువంటిది. ప్రత్యేకించి వారు చేతులతో ఆయుధాలు పట్టుకోరు. అగ్నిదేవుడు తన తేజస్సుతో దహిస్తాడు, ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి వచ్చి ఉంటుంది కూడా. సూర్యుడు తన కిరణాలతో దహిస్తాడు, రాజు దండాలతో దహిస్తాడు. అలాగే బ్రాహ్మణో మన్యునా దహేత్, బ్రాహ్మణుడు కోపంతో దహిస్తాడు. ఇంద్రుడు రాక్షసులను చంపినట్లుగా బ్రాహ్మణుడు కోపంతోనే చంపేస్తాడు అంది. దుష్యంతుడు: ఓ సుగుణవతి, స్వేచ్ఛగా నువ్వు నన్ను సేవించాలని కోరుతున్నాను. నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను. నా మనస్సు నీ మీదే లగ్నమై ఉంది. కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవటంలో కూడా తప్పు లేదు. అందులో కూడా ఒక ధర్మం ఉంది. ఆత్మనో బంధురాత్మైవ గతిరాత్మైవ చాత్మనః, ఆత్మనో మిత్రమాత్మైవ తథాత్మ చాత్మనః పితా, ఆత్మనైవాత్మనో దానం కర్తుమర్హసి ధర్మతః. తనకు తానే బంధువు, తనకు తానే దిక్కు, తనకు తానే మిత్రుడు, తనకు తానే తండ్రి. అందుచేత ధర్మ ప్రకారంగా తనను తాను దానం చేసుకోవచ్చు. ధర్మ ప్రకారంగా మొత్తం 8 రకాల వివాహాలు చెప్పబడ్డాయి.
అవి బ్రాహ్మం అని ఒకటి, బ్రాహ్మం అని ఒకటి, దైవతం అని ఒకటి, ఆర్షం అనే ఒకటి, ప్రాజాపత్యం అనేది ఒకటి, ఆసురం అనేది ఒకటి, గాంధర్వం అనేది ఒకటి, రాక్షసం అనేది ఒకటి, పైశాచం అనేది ఒకటి. ఇప్పుడు ఇవంతా లేదు కదా, ఒకటి రిజిస్టర్ అనేది ఒకటి ఉందంటే ఇప్పుడు ఇంకేమీ లేదు. వీటిలో బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం అనే 4 విప్రులు ఆచరించటానికి తగినవిగా చెప్పబడ్డాయి. బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం అనే 6 క్షత్రియులు ఆచరించటానికి తగినవిగా చెప్పబడ్డాయి. వీటిలో రాక్షసం కూడా క్షత్రియులకు తగినదే. వైశ్య శూద్రులకు ఆసురం తగినదిగా చెప్పబడింది. ఆసురం వర్తకులకి, శూద్రులకి ఆసురం. పైశాచ ఆసుర వివాహాలు మాత్రం ఎవరూ చేసుకోరాదు. ఇది ధర్మం చెప్పిన పద్ధతి. ఉత్తమమైనవి తగినవే చేసుకోవాలి కదా. గాంధర్వ, రాక్షసాలు క్షత్రియులకు తగినవి కాబట్టి నువ్వు సందేహించవలసిన పని లేదు. ఇంత చెప్పుకోవచ్చాడు లెక్చరు. ఆవిడ పెళ్లి చేసుకోవాలంతే కావాల్సింది. ఆడపిల్ల ఎంతగా ఒప్పుకోవటానికి ఏం చేయాలో మగపిల్లలు అట్లా చేస్తూ ఉంటారు. అది చేశాడనమాట ఈ మహారాజు గారు. ఈ 2 వేరువేరుగా కానీ కలిసి కానీ చేయటంలో తప్పు లేదు. నిన్ను నేను గాంధర్వ విధి ప్రకారం పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. చక్రవర్తే కావచ్చు, కానీ వీళ్ళకి సందర్భం చూడేట్లుందో. శకుంతల ఓ రాజా చెప్తున్నది, నువ్వు చెప్పింది ధర్మ మార్గమే అయితే అది నాకు ఇష్టమే. నీకు ఒక రహస్యమైనటువంటి మాటను చెబుతున్నాను విను. నీకు నాయందు పుట్టిన కుమారుడే నీ తర్వాత రాజు కావాలి. నాకు ఆ మాట ఇవ్వు. ఇందుకు నువ్వు ఒప్పుకుంటూనే మన పెళ్లి జరుగుతుంది అంది. అసలు ఈ పురాణాలన్నీ ఇట్లనే జరుగుతాయి, అన్నీ ఇట్లే జరిగాయి. దుష్యంతుడు, కళ్యాణి అలాగే మాట ఇస్తున్నాను. అపిచత్వాంఘి నేష్యామి నగరం స్వం శుచిస్మితే. అంతేకాదు, నేను నిన్ను నగరానికి కూడా తీసుకువెళ్తాను. నువ్వు రాజమందిరంలో ఉండవలసిన దానివి. నేను నిజం చెబుతున్నాను అని దుష్యంతుడు శకుంతల పాణిగ్రహణం చేసి ఆమెతో కలిసి విహరించాడు, ఆనందించాడు. తర్వాత ఆమెతో, కళ్యాణి నన్ను నమ్ము, నీకోసం చతురంగ బలాలను పంపుతాను. అంటే అంత మర్యాదగా నిన్ను తీసుకొస్తానని అర్థం. నా దగ్గరకు నిన్ను రప్పించుకుంటాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. శకుంతల ఆయనకు నమస్కారం చేసింది. దుష్యంతుడు ఆమెతో, నిన్ను తప్పకుండా తీసుకువెళతాను, నా పుణ్యం మీద ఒట్టు అని మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళాడు. పుణ్యం మీద ఒట్టు ఉంటే అప్పుడు చక్రవర్తులు చెప్తే అంతే, ఇక మాట తప్పరు. దుష్యంతుడు కణముని గురించి ఆలోచిస్తూ నగరానికి చేరాడు. ఇటు కణ్వముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల భయపడుతూ సిగ్గుపడుతూ ఉండటాన్ని గమనించి, ఓ పుత్రి, భయపడకు, జరిగింది చెప్పు అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు, ఏం జరిగింది చెప్పు అని. శకుంతల సిగ్గుతో, తండ్రి, నేను ఇలీల పుత్రుడైనటువంటి దుష్యంత మహారాజును పతిగా వరించాను. ఆ పైన జరిగింది నువ్వు దివ్య దృష్టితో గ్రహించు, ఆయనకు అభయమిచ్చి అనుగ్రహించు అంది. కణ్వముని దివ్య దృష్టితో అంతా గ్రహించి, పుత్రి, గాంధర్వ వివాహం చేసుకున్నావు కదా, క్షత్రియులకు ఈ వివాహం తగినదే. మంచి భర్తను పొందావు, అలాగే నీకు మంచి పుత్రుడు కలుగుతాడు, అతడు ఈ భూమిని పాలిస్తాడు. శకుంతల, తండ్రి, దయ చూపించు, దుష్యంతుడిని అనుగ్రహించు అంది. కణ్వుడు, అమ్మాయి, నీకోసమే నేను అతడిపై కోపించటం లేదు.
ఇప్పుడు నీ ఋతుకాలం సార్థకమైంది. ఇందులో నీ పాపం లేదు. అందుచేత నీకిష్టమైన వరం కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు శకుంతల దుష్యంతుడి మేలు కోరుకుంటూ, తండ్రి, పూర్వవంశీయులు ధర్మాత్ములై ఉండాలి, శాశ్వతంగా రాజ్యపాలకులు కావాలి అని కోరింది. కణ్వ మహర్షి తథాస్తు అని దీవించి కూతురి చేతులు పట్టుకొని, తల్లి, ఈరోజు నుంచి నువ్వు దుష్యంతుడి గృహలక్ష్మివి, అందుచేత పతివ్రతలను ఆదర్శంగా తీసుకో, వారిలాగా నడుచుకో అన్నాడు. జాగ్రత్తగా ఉండుని. కొంతకాలం గడిచింది. శకుంతల గర్భం దాల్చింది. రాజు మీద దిగులుతో సరిగ్గా అన్నం తినలేదు. నేడో రేపో నా రాజు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉండసాగింది. ఎప్పుడో వచ్చేస్తాడు. ప్రతిరోజు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. వచ్చేస్తాడు చూడటమే అయిపోయింది పాపం శకుంతలకు. ఇగో వస్తున్నాడు, ఇగో గుర్రాలు శబ్దం వస్తున్నాయి, ఇగో వస్తున్నారు సైనికులు, ఈ విధంగా కలలు కంటూ దినము ఏడుస్తూ పడుకునేది పాపం. శకుంతలకు అగ్ని వంటి కాంతితో ప్రకాశిస్తున్న ఒక పుత్రుడు పుట్టాడు. అగ్ని వంటి కాంతితో ఆ శిశువు ఆ విధమైనటువంటి పూర్ణమైనటువంటి శక్తితో పుట్టాడు. ఆ సమయంలో ఆ శిశువుపై పూలవాన కురిసింది. దిగంధము నుంచి పైనుంచి పూలవాన, దేవదుందువులు మ్రోగాయి, అప్సరసలు నాట్యం చేశారు. ఇంద్రుడు దేవతలతో కలిసి ఆకాశం నుండి ఇలా అన్నాడు, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు, ఇతడితో సాటి అయినవాడు ఉండడు. ఎందుకంటే ఇంద్రుడే కదా చేసిన తప్పు, విశ్వామిత్రుడికి వ్రతభంగం చేశాడు కదా, అందుకే కదా ఇదంతా పుట్టింది. అందుకని అటువంటి శక్తి గల ఈ పుత్రుడు నువ్వు కన్నావు, చక్రవర్తి అవుతాడు. ఇతడు 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు, 1000 కొద్ది రాజసూయ యాగాలు చేస్తాడు, తన ధనాన్ని బ్రాహ్మణులకు దక్షిణగా ఇస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కణ్వముని ఆశ్రమవాసులందరూ ఎంతో సంతోషించారు. శకుంతలను గౌరవించారు. శకుంతల బ్రాహ్మణులను పూజించింది. కణ్వముని వారి చేత బాలుడి జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలను యథావిధిగా చేయించాడు. బాలుడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. చక్కని సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవబాలుడిలాగా ప్రకాశించాడు. అతడికి 6 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికే అతడు సింహాన్ని, వ్యాఘ్రాన్ని, వరాహాన్ని, మహిషాన్ని, ఏనుగు మొదలైన అడవి మృగాలను పట్టేసుకొని చెట్లకు కట్టేశాడు. అంత చిన్న వయసులోనే చూడండి. సింహం పైకి, పులులు పైకి ఎక్కి వాటిని లొంగదీశాడు. వాటితో ఆడుతూ పరిగెత్తాడు. యుద్ధంలో రాక్షసులను, పిశాచులను, శత్రువులను జయించాడు. ఒకనాడు ఒక దైత్యుడు బాలుడిపై పగబట్టి చంపాలని వచ్చాడు. బాలుడు ఆ దైత్యుడిని చూసి నవ్వుతూ తన చేతుల్లో వాడిని బంధించి కొట్టసాగాడు. ఆ దెబ్బలకు వాడు తట్టుకోలేకపోయాడు. బాలుడి బంధం నుంచి విడిపించుకోలేకపోయాడు. బాధను భరించలేక ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేలా అరిచాడు. వాడికి అన్ని రంధ్రాల నుంచి రక్తం కారింది. వాడి అరుపుకు మృగాలు మూత్రాన్ని విడుస్తూ పారిపోయాయి. అంటే అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు, ఆ సంహారం చేశాడు. బాలుడు ఆ దైత్యుణ్ణి క్రింద పడేసి మోకాళ్లతో క్రుమ్మి సంహరించాడు. అతడి పరాక్రమాన్ని చూసి ఆశ్రమవాసులంతా ఆశ్చర్యపోయారు. అతడికి భయపడి రాక్షసులు ఆ చుట్టుప్రక్కల రావటమే మానేశారు. అప్పుడు ఆశ్రమవాసులు, ఇతడు అన్నిటినీ అణచగల శక్తిమంతుడు కనుక నేటి నుంచి ఇతడు సర్వదమనుడు
అనే పేరులో ప్రసిద్ధి అవుతాడు అని పేరు పెట్టారు. సర్వదమనుడు మొదటి పేరు. బాలుడు నిజంగానే బలపరాక్రమాలతోనూ తేజస్సుతోనూ సర్వదమనుడు అనేటువంటి పేరును సార్థకం చేసుకున్నాడు. అటు దుష్యంతుడు శకుంతల మాటే మర్చిపోయాడు. వెళ్ళిన తర్వాత అంతే. ఇంకా భార్య కోసం పుత్రుడి కోసం మనుష్యులను పంపనే లేదు. ఇప్పుడే పంపిస్తానని చెప్పినవాడు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయిందో. శకుంతల కృంగిపోయింది. ఇంతలో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. 12 సంవత్సరాలైనా ఒక్క సమాచారం రాలేదు. ఒక్క సమాచారం అక్కడి నుంచి ఒక్కరిని కూడా పంపించలేదు. మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయాడు. బాలుడు విద్యావంతుడయ్యాడు. కణవ మహర్షి బాలుణ్ణి గమనించి ఇక ఇతడికి రాజు అయ్యే అర్హత లభించింది అని తెలుసుకున్నాడు. శకుంతలతో, అమ్మాయి, ఇక నువ్వు భర్త వద్ద ఉండవలసిన సమయం వచ్చింది. నువ్వు భర్తను సేవించు కనుక ఆయన వద్దకు వెళ్ళు. ఇంతవరకు వేచి చూశావు కాదా, ఇంతవరకు మనం చూసాం కదా, ఏమి రాలేదు. ఇప్పుడు నువ్వే రాజు వద్దకు వెళ్ళు. దేవతలు, గురువులు, క్షత్రియులు విశేషించి భర్త మేలును కోరుకుంటూ వారితో కలిసి ఉండటమే నీకు మంచిది కదా. నీ పుత్రుడితో కలిసి నీ భర్త దగ్గరికి వెళితేనే మంచిది. నా మాట ఎదురు చెప్పవద్దు అని అంటూ నా పాదాలపై ఒట్టు అని కణ్వుడు మనుముడి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని బాలుడితో ఇలా అన్నాడు. నాయన, నీ తండ్రి చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు. నీ తల్లి అతడికి పట్టపు రాణి. నీతో కలిసి నీ తండ్రి వద్దకు వెళ్ళాలని అనుకుంటోంది. నువ్వు అక్కడికి వెళ్ళగానే రాజుగారికి నమస్కారం చెయ్యి. నువ్వు యువరాజు అవుతావు. తర్వాత రాజుగారు నీకు రాజ్యాన్ని అప్పగిస్తాడు. నువ్వు ఆ రాజ్యాన్ని చక్కగా పాలించు. ఓ శకుంతల, నీకు మేలు చేసే నా మంచి మాటను విను. పతివ్రతా ధర్మాలను విడిచి నువ్వు ఏమీ సాధించలేవు. పతివ్రతా ధర్మాలను ఆచరిస్తేనే దేవతలు నీకు ప్రసన్నులై కష్ట సమయంలో నిన్ను ఆదుకుంటారు, నీకు వరాలిస్తారు. భర్త అనుగ్రహంతోనే పతివ్రతలు పుణ్యలోకాలను పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.